పాకం కూడా ఒక మధ్యలో తెప్పలేడు దీన్ని కట్టి పట్టున్నాడు కావాలా లేకపోతే తిడ్డు తిరగదు నాన్న వాడు భోజనం వేసిన ముద్ద కట్టింది ఇది పట్టు అరిసి తినే పట్టు ఆహా మంచి రుచి ఉంది సూపర్ ఫస్ట్ మనం ఇలా అరిసెలు చేసుకుందామని అనుకున్నాం మొదలుపెట్టిన కేజీ బెల్లం చితగొట్టి ఒక 1/2 లీటర్ నీళ్ళు పోసి ముందు నానబెట్టిన పొయ్యి రాజేసి పొయ్యి మీద పెట్టుకొని పాకం పట్టాల సంక్రాంతి పండగకి పిల్లోళ్ళు మనవాళ్ళ అల్లుళ్ళు బిడ్డలు అందరూ ఉంటారని వాళ్ళు వచ్చారని మనం వండించుదామని లైన్లో పెట్టి ఇవ్వాలి వాళ్ళతో పాటు కుదరదాన్ని మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు అప్పుడు పండగకి అందుకని ముందు చేస్తాను అనమాట పొయ్యి మీద చేద్దామని పొలాల పొయ్యి మీద పెట్టినా గ్యాస్ బండ కూడా ఉందా కానీ పెద్దది దాని మీద రుచి ఉండలేదు నువ్వు చేసి చూసినా రుచి లేదు మీరు చేస్తే అందుకని నువ్వు పొలాల మీద పెట్టిన అది పొయ్యి రాజేసి పొలాల పొయ్యి మీద పెట్టాలి బెల్లం కొద్దిగా ముక్కలు చెత్త కొట్టుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి అది లెక్క అదే గ్యాస్ పొయ్యి మీద అయితే గంట పట్టింది ఇది పుల్లల పొయ్యి కాటానా 10 నిమిషాలలో ఆగింది పాకం తయారయ్యింది అవును చూసుకోవాలంటే ఇంకో ఇట్లా నెలల్లో బొట్టేసి చూసుకోవాలా నెలల్లో అప్పుడు బొట్టేసినప్పుడు చల్లా చెదిరైపోయింది అట్లా తాగకూడదు మన సగ్గు బియ్యం గింజల దగ్గర ఉండాలి చక్కగా గంటే కట్ట ఉడకనియాలి పాకాన్ని కొద్ది నూనె వేయాలి చాలు పోయి పిండి పోయండి పిండి జల్లించి చక్కగా అందుబాటులో పెట్టుకోవాలట ఏ ఒక్కరాలు లేట్ అయినా కానీ పాకం మళ్ళీ గడవదు 2 కేజీలు బియ్యం మేము 2 కేజీలు బెల్లం పాకం పట్టామండి 4 కేజీలు బియ్యం పట్టించాము మెత్తగా ఆడించుకొని జల్లెడ పట్టుకొని పిండి తడిగా ఉన్నప్పుడే పాకంలో పోయాలి లేకపోతే అరిసెలు మంచిగా వస్తాయి పిండి గాడాడితే రావు మళ్ళీ పిండి పొడి ఆరిపోతే అరిసె మంచిగా రాదు తిరిగిపోతుంది అరిసె తిప్పేటప్పుడు కూడా కసబ్బే సర్దిప్పుతుండాలి లేకపోతే పొడి తిప్పుకోవాలి పాకం కూడా ఒక మధ్యలో తెప్పలేడు దీన్ని కట్టి పట్టున్నాడు కావాలా లేకపోతే తిడ్డు తిరగదు నాన్న వాడు భోజనం వేసిన ముద్ద కట్టింది కొద్దిగా ఆరాలకే ఉండాలి ఇది ఇప్పుడు తేలిగ్గా చేతికి అతుక్కోవట్లా అతకూడదే అతక్కుండా ఉండాలి మనం అతి చేసేటప్పుడు కొద్ది గాడాడాలకే సరిపోద్ది ఈ పిండి కూడా పోసే పని లేక ఇప్పుడు స్టార్ట్ చేద్దాం నూనె పెట్టుకొని వీటిని పురమాపు చేద్దాం అది కత్తి మధ్య చొక్కేసి నువ్వులు కత్తి కలుపుకుంటే చక్కగా అతుక్కుంటాయి అరిసెలకి చిన్న చిన్నవి చేసి పొయ్యిరాల మీద 3 పెట్టాలి దేవుడు అగ్నిదేవుడికి అవి
ఎప్పుడైనా అట్లా పెట్టుకోవాలి దేవుడికి, అగ్నిదేవుడికి. వంట చేసేటప్పుడు ఏ జర్మాసం ఉండదు. అది తొత్తాల జాయిగా అట్లా ఉండాలి చక్కగా. ఎప్పుడో పూర్వం మా వాళ్ళు కొని అప్పుడు తయారు చేసి దాచారు. ఎట్లా ఇప్పుడు ఇవి మనకు ఉపయోగపడతాయి. ఈ గంటల వంట వరకు ఈ రకంగా చేసి ఆడబెట్టిన చక్కగా. గంట పట్టింది మొత్తం ఇంతవరకు. గంటలో లాగినోళ్ళే సపోర్ట్ ఒక ఇద్దరు ఉన్నారు. వాళ్ళు లేస్తుంటే మనం తీసుకొస్తుంటే లాగిన. ఇప్పుడు కాస్త పిండి మిగిలింది ఇంకా అడుగున. దాన్ని మళ్ళీ వేరే వెరైటీ చేస్తున్నా, కొద్దిగా టైం పట్టింది. అరిసెలు చేసినామండి ఇవాళ. అయిపోయింది వంట. ఇక తిందామని లైన్ మీద పెట్టిన. కొన్నేమో నువ్వులు అద్దిను, కొన్నిటికి మామూలుగా చేసినాం. ఇప్పుడు పప్పు కూడా వండుకొని రెడీగా పెట్టుకొని ఉంచుకున్నా. తిని చూద్దాం, టేస్ట్ చూద్దామని. తింటే పప్పుతోటి తినాలి. అరిసె ఎప్పుడు తిన్నా కానీ మంచి రుచి ఉంటుంది. ఆ రుచే వేరు పప్పు అద్దుకొని తింది. నెయ్యి కూడా వేసుకుంటుందండి. నెయ్యి ఎట్లా కలుపుకోవాలా, నెయ్యి అంత మంచిగా ఉండి పప్పులో కలుపుకుంటే అంత రుచి ఉంటుంది అరిసె. అది లెక్క. ఈ పోట్లో అరిసెలో అది కచ్చ. నెయ్యి కూడా కలుపుకోవాలట అంతటా. ఇది పట్టు, అరిసి తినే పట్టు. మంచి రుచి ఉంది, సూపర్. మీరు కూడా వండుకొని తిని చూడండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి.